జరుగుతుంది అనేది. యా ప్రకాష్ గారు ఫైనల్ గా చెప్పేది ఉందా? ఒక్కటే భరత్ గారు, ఇప్పుడు నేనేం రాజకీయాలలో యాక్టివ్ లేను కాబట్టి ఒక సజెషన్ ఇస్తాను. ఇది ప్రతిపక్షము అధికార పక్షం రెండు కలిసి ఒత్తిడి తెస్తే తప్ప మనకు న్యాయం జరగదు. ఇప్పుడు ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించినా రోజు వీళ్ళు దెబ్బలాడుకున్నా కూడా మన ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది. ఎన్ని కొట్లాటలున్నా కూడా రాష్ట్రం కోసం ఇద్దరు కలిసి వాళ్ళు విడివిడిగా పోయినా ఒకే మాట మీద కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. భేషజాలకు పోవద్దు. ఒక ప్రతిపక్ష నాయకుడే కాబట్టి ఒక లెటర్ రాసి వారిని కూడా కలుపుకొని, అంటే రేపు డెలిగేషన్ పోయేటప్పుడు అఖిల పక్షం ద్వారా వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలి. వాళ్ళ తరఫున కేసీఆర్ వస్తాడా, ఇతరులు వస్తారో వాళ్ళ ఇష్టం అది. కానీ ఒక అఖిల పక్షం ఎఫర్ట్ పెట్టకుండా మాట ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు పోయినసారి ఎంపీల మీటింగ్ లో అందరినీ తీసుకొని వెళ్తానన్నాడు. అది తొందరగా చేయాలి. లేకుంటే అంటే ఇప్పుడు బనకచెర్ల తాత్కాలికంగా బ్రేక్ పడ్డా కూడా ఈ వార్దా ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, నిన్న ఆయన మాట్లాడాడు, మంచిగా అనిపించింది. ఎందుకంటే 45 టీఎంసీలు మాకు తెలంగాణకి ఇవ్వాలి అన్నాడు. మంచి డిమాండ్ అది. మా నికర జలాలలో మా హక్కులను మీరు అడ్డుదలుగుతున్నారు, మీరు ఆ లెటర్లు ఇచ్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, చంద్రబాబును క్వశ్చన్ చేసిండు. వీటి కోసం ఈ హక్కుల సాధన కోసం అఖిల పక్షాన్ని తీసుకొని పోయినట్టయితే అన్ని పార్టీల వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా దానిలో క్రియాశీలక పాత్ర నిర్వహించే అవకాశం ఉంటుంది. భేషజాలకు పోవద్దు, క్రెడిట్ కోసం కొట్లాడొద్దు. శ్రీధర్ రెడ్డి గారు, ఈ గోదావరి బనకచెర్ల ఏదో కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చిందనే విష ప్రచారం పనిచేసి ఇప్పుడు దాన్ని అడ్డుకొని దాని ద్వారా తెలంగాణకు వచ్చే నష్టం జరగకుండా చూసి మన రైట్ఫుల్ షేర్ ఆఫ్ వాటర్స్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా కార్యాచరణ ఉండాలి. అవసరమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం సీఎం డిమాండ్ చేయాలి. బిఫోర్ దాట్ ప్రకాష్ గారు చెప్పినట్లు ఆల్ పార్టీ మీటింగ్ పిలవగలిగితే వాళ్ళకి సంతోషం. బట్ అన్నెసరీ పొలిటికల్ బ్లేమ్ గేమ్ కి దించి ప్రతిపక్షం చెప్తే దాన్ని ఏదో తప్పుగా చూపించి ప్రయత్నం చేయడం, ఏదో క్రెడిట్ వార్ కోసం ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బెస్ట్ అండ్ డన్ అవర్ బెస్ట్ ఇన్ 10 years. యువర్ టర్న్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, వి ప్రకాష్ గారు. మొత్తానికి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మా జీ తెలుగు న్యూస్ స్టాండ్ ఏంటంటే నదుల అనుసంధానం అన్నది మంచిది. నదుల అనుసంధానం ద్వారా గోదావరిలో ఉన్న సర్ప్లస్ వాటర్ని కృష్ణాకి కానీ లేకపోతే పెన్నాకి కానీ డైవర్ట్, ఆ బేసిన్ అవసరాలు తీరిన తర్వాత, గోదావరి బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత అది కృష్ణా